నాన్న చావును కూడా క్యాష్ చేసుకుంటావు, ఎంత క్రిమినల్ మైండ్ రా నీది అని ఒకడు పెట్టాడు. వీడిని అస్సలు నమ్మొద్దు, వీడు పెద్ద ఎదవా అని ఇంకొకటి పెట్టాడు. సో వీటి గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు లోలాస్ వరల్డ్. మమ్మీ ఇంకెంతసేపు మమ్మీ వెళ్దాం? ఇల్లు లోడ్చి సర్దే లోపల గంట పట్టిద్దిరా. ఈ ఊడవడానికి గంట సేపు ఎందుకు మమ్మీ? ఇంత ఇల్లు ఉడవాలంటే గంట పైన పట్టిద్దిరా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషమా? 2 seconds later. Agaro Supreme Cordless Stick Vacuum Cleaner. 2-in-1 handheld and stick, 400 watts brushless motor, 25 kPa suction power, 3 adjustable suction modes, adjustable head, rotary brush, bagless dry vacuum. దీని suction power ఇంత ఎఫెక్టివ్ గా ఉండడానికి కారణం 400 వాట్స్ పవర్ఫుల్ బ్రష్లెస్ DC మోటార్. ఈ వాక్యూమ్ క్లీనర్ ని మీకు సజెస్ట్ చేయడానికి కారణం దీంతో పాటుగా మనకు 2000 mAh బ్యాటరీ అండ్ 3 అడ్జస్టబుల్ సక్షన్ మోడ్స్ ఉన్నాయి. లైక్ లో, మీడియం, హై. లోయెస్ట్ మోడ్ లో 60 మినిట్స్, మీడియం మోడ్లో 20 మినిట్స్ అండ్ హైయెస్ట్ మోడ్లో 8 మినిట్స్ వరకు మనకి బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది అండ్ రీఛార్జింగ్ టైం అప్ టు 5 అవర్స్. అండ్ దీంట్లో మై ఫేవరెట్ థింగ్ ఈస్ మల్టీ ఫ్లోర్ రోలింగ్ బ్రష్. ఇది కార్పెట్ మీద, సోఫా మీద పడున్న మినిమల్ డస్ట్ ని అండ్ పెట్ హెయిర్ ని, ఫుడ్ క్రమ్స్ ని ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ 0.5 లీటర్ బ్యాగ్లెస్ డస్ట్ కలెక్టింగ్ బినీస్ డిజైన్ ఫర్ హైజీనిక్ రిమూవింగ్ అండ్ ఎంప్టీయింగ్ విత్ వన్ హ్యాండ్. దీనికున్న ఫ్లెక్సిబుల్ హెడ్ వల్ల 270 degrees రొటేట్ అవుతూ మూలల్ని ఈజీగా క్లీన్ చేస్తుంది. 2-in-1 vacuum cleaner which can be converted from a simple handheld to a stick vacuum cleaner for easy using on wide range of cleaning purpose. It has washable HEPA filter, traps 99.99% of particles. Includes main unit, 2-in-1 Bristol brush, motorized brush, mattress brush, crevice nozzle, tube, sponge filter, wall bracket and screws. And మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కావాల్సిన పక్కా 1 year గ్యారంటీ. సో ఎలా వర్క్ అవుద్దా అని చెప్పి నేను ఆఫీస్ కూడా తీసుకొచ్చేసాను. ఇందాక వీడియోలో చెప్పినట్టు దీంతో పాటుగా మనకి మెయిన్ ఇది అనమాట. సో ఈ మెషిన్ లో మనకి ఈజీగా ప్లగ్ అండ్ ప్లే అంటారు కదా, అలా కాకుండా ప్లగ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకి బ్యాటరీ వస్తుంది. సో ఈ బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇమీడియట్ గా మనం ఇది పెట్టగానే ఆన్ చేస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటుగా ఇది ఏదైతే ఉందో డస్ట్ ని కలెక్ట్ చేసే బిన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఈజీ యాక్సెస్ పెట్టారు మనకి. ఈ క్లిప్ ని ఇలా అని రొటేట్ చేస్తే ఇది డస్ట్ బిన్. సో ఈజీగా బయటికి వెళ్ళిపోయి మనం దీంట్లో ఉన్న వేస్టేజ్ అన్నిటిని కూడా జస్ట్ ఈ ఫింగర్ టచ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది, పడేయటమే అనమాట. సో ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇంత ఈజీగా ఉంటుంది యాక్సెస్. సో మూలకి ఇప్పుడు నేను కిచెన్ సెటప్ లో చేస్తున్నాను, దానికి వచ్చిన డస్ట్ ని క్లియర్ చేసుకోవడం కోసం ఇది ఇన్స్టాల్ చేసుకొని తీసేసుకోవడమే. ఇలా వర్క్ అవుతుంది ఇది. అండ్ ఇంకొక బ్రష్ ఇచ్చారు, ఇది మనకి సోఫాస్ కానీ వాటికి కానీ బాగా యూజ్ అవుతుంది. అంటే మనం కార్పెట్ ని క్లీన్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మ్యాట్రెస్ బ్రష్. ఈ మ్యాట్రెస్ బ్రష్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైతే మన ఇంట్లో డాగ్స్ ఉన్నాయి కదా, డాగ్స్ సంబంధించిన హెయిర్ అదంతా కూడా ఈజీగా క్యాప్చర్ చేస్తుంది ఇది. అండ్ ఇంకొకటి మనం ఒంగోని బెండ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే కనుక ఈజీగా ఉండడం కోసం ఈ స్టిక్ ని ప్రొవైడ్ చేశారు. సక్షన్ కూడా ఎంత యాక్టివ్ గా ఉందంటే చాలా ప్రెజర్ వస్తుంది దీనికి. అండ్ ఈ బ్రష్ కూడా మీకు అర్థం అవుతుంటుంది చూస్తే. సో అండ్ ఈ బ్రష్ తో పాటుగా మనకి మూలలకి వెళ్ళి క్లీన్ చేయడానికి ఇది ఇచ్చారు. ఇది మనకి ఏంటంటే 270 degrees టర్న్ అవుతుంటది. సో మనకి ఎటువైపు మూవ్ చేయకుండా హ్యాపీగా దీన్ని మనం టర్న్ చేసుకుంటూ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ యాక్టివ్ గా ఉంది. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చాడు, అంటే కార్నర్స్ మనకి క్లియర్ గా ఉంటుందని చెప్పి లైట్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో నాకైతే ఇది చాలా యూజ్ అయింది. ఇది వచ్చాక నా పని అంతా తగ్గింది. పాపం పిచ్చిది, నా పని అంతా ఇదే చేస్తుంది. మీరు కూడా కొనుక్కోండి, బాగా పనిచేస్తుంది. నేనైతే దీన్ని అమెజాన్ నుంచి కొన్నాను. మరి మీరు? నైట్ 10 గంటలకి ఓన్ వెహికల్లో అయితే ట్రిప్ స్టార్ట్ అయింది. సో పిల్లలకి ఇబ్బంది లేకుండా వెనకంతా బెడ్ చేసేసాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడికి వెళ్తున్నామా? మామయ్య గడికి అయితే ఈ సెటప్ బాగా నచ్చింది. హీ ఫెల్ట్ సో కంఫర్టబుల్. వాడి ఫేవరెట్ స్టెప్ ఇది, నచ్చితే వస్తుంది ఆ స్టెప్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ట్రిప్ ఎక్కడికనే కదా, కాళేశ్వరం అయితే వెళ్తున్నాం. నెల మాసికం అంటే డాడీకి ఫస్ట్ నెల మాసికం పెట్టడానికి అయితే. సో ఫ్యామిలీతో పాటుగా నైట్ 10ంటికి అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 300 kilometers ఫ్రమ్ హైదరాబాద్ టు కాళేశ్వరం అన్నమాట. రోడ్ అంతా చాలా బాగుంది, కానీ కాళేశ్వరం రీచ్ అయ్యే టైంలో ఒక 17 kilometers తప్ప మిగతాదంతా నీట్గా ఉంది. అమ్మ వాళ్ళైతే జర్నీ చేసిన ఫీలింగ్ లేకుండా కూల్గా పడుకున్నారు.
పిల్లలతో సహా. ఆల్మోస్ట్ మిడ్-నైట్ 3 వరకు మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. సో హోటల్ ఛార్జెస్ వచ్చేసి ఏసీ రూమ్ 1000 ఛార్జ్ చేశారు వాళ్ళైతే. సో రూమ్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, హాట్ వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేశారనమాట. గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాం. మార్నింగ్ 7 అందరం ఫ్రెష్ అయిపోయి కార్యక్రమానికి కావాల్సిన వస్తువులు, డాడీకి ఇష్టమైన వంటలు అక్కడే ప్రిపేర్ చేసుకొని గోదావరికి అయితే స్టార్ట్ అయిపోయాం. నీకు వెళ్ళేటప్పుడు ఏం కొనిపించాడు చీప్ తాత? బబుల్స్ కాదు, జెమ్స్ కొని పెట్టాడు కదా ఫుల్ గా. ఎందుకు కాళేశ్వరాన్ని చూస్ చేసుకున్నాను అంటే అది త్రివేణి సంగమం. అక్కడ గోదావరి అండ్ ఉపనదిగా ప్రాణహిత అండ్ అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటుందట. ముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రతి నెల నేను ఒక విశిష్టమైన ప్లేస్లో అయితే డాడీ కార్యక్రమం చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ నేను అరుణాచలం అనుకున్నాను, కానీ నాకు షూటింగ్ ఉండటం వల్ల జర్నీ చేయడానికి అంత టైం సరిపోదని చెప్పి ఫస్ట్ కాళేశ్వరాన్ని అయితే చూస్ చేసుకున్నాను. బట్ ఈ 12 నెలల్లో ఒక నెల మాత్రం అరుణాచలం వెళ్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఈ గోదావరి టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అండ్ మా లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ అవేలోనే ఉంది. చనిపోయిన వారి కార్యక్రమాలు కాశీలో చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ కాళేశ్వరంలో చేసిన అంతే పుణ్యం వస్తుందని చెప్పి నేను విన్నాను. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి బ్రాహ్మణులు, వస్తువులు అన్నీ మనకి చేతికి అందులో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మళ్ళీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కోపాలు, ఈ మనస్పర్ధలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనిషి ఉన్నప్పుడే ఆయనతో స్పెండ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అండ్ ఈ సిచ్యువేషన్స్లో ఇలా మామైపోతున్నారు మనుషులు. సో హెల్త్ కాన్షియస్ ఉండండి అండ్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి అండ్ రిలేషన్స్ని కాపాడుకోండి అనేది చెప్తాను నేను. ఈ కార్యక్రమాల్లో నాన్నకి అండ్ తాతయ్యకి అండ్ ముత్తాతయ్యకి కూడా, అంటే పితృదేవతలందరికీ కూడా పిండ ప్రదానం చేస్తారట. ఎందుకంటే నాన్నగారితో పాటు వాళ్ళిద్దరు కూడా వచ్చి వెయిట్ చేస్తుంటారంట. అంటే కింద నుంచి మా వాళ్ళు మమ్మల్ని స్మరిస్తున్నారా లేదా, మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా అని చెప్పి వెయిట్ చేస్తుంటారంట. అండ్ డాడీకి ఇష్టమైన వస్తువులన్నీ అంటే వంటలన్నీ కూడా మమ్మీ పొద్దున్నే లేచి హోటల్ రూమ్లోనే ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకుని వెళ్ళి విత్ గ్యాస్ అక్కడే ప్రిపేర్ చేసామన్నమాట. సో అదంతా చూపించడం ఎందుకు అని చెప్పి చూపించలేదు. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్. పంతులు కూడా చాలా బాగా చేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెద్దవాళ్ళ కార్యక్రమాలు మాత్రం మిస్ చేయకుండా ప్రతి సంవత్సరం చేయాలి. సో అది మాత్రం ఎవ్వరు ఏ రీజన్తో కూడా ఆపొద్దని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి సంవత్సరం చనిపోయిన వాళ్ళకి ఒక రోజట. సో ప్రతిరోజు మనం వాళ్ళకి భోజనం పెట్టినట్టుగా అవుతుందని చెప్పి నాకు పంతులు గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలను అయితే ఎవరు మిస్ చేయకండి. అండ్ మీ నుంచి నేను కోరుకునేది ఏదైతే ఈ ప్లేసెస్ ప్రతి నెల వెళ్దాం అనుకుంటున్నానో, మీకు తెలిసిన ఏదైనా బెస్ట్ ప్లేస్, ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంటే కనుక అది మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను అవన్నీ కూడా నోట్ చేసుకుంటాను. అంటే కంఫర్టబుల్గా ఒక 600 కిలోమీటర్స్ అవేలో ఉన్న ప్లేసెస్ ఏమన్నా ఇక్కడ ఈ విశిష్టత ఉంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. నేను అది చూసి అది నోట్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అండ్ అక్కడ ఓవరాల్గా అది ఎక్స్ప్లోర్ చేసి ఆ ప్లేస్ విశిష్టత కానీ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్గా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కాళేశ్వరం అయితే ఈజీగా హైదరాబాద్ నుంచి 1 డేలో వెళ్ళి వచ్చేయచ్చు. ఎందుకంటే 300 కిలోమీటర్స్ అవేలో ఉంది కాబట్టి 5 అవర్స్ జర్నీ కాబట్టి. సో నేను నైట్ 10 o'clock వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock వల్ల అయితే రిటర్న్ అయిపోయాను. అండ్ కార్యక్రమం అవ్వగానే గోదావరి నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇందాక చెప్పినట్టు గోదావరి నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ అవేలో ఉంది కాబట్టి మీకు అక్కడ ఆటో సర్వీస్ కూడా ఉంటుంది. సో ఆటో తీసుకొని ఒక 20-30 రూపీస్ ఇస్తే టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ టైం నుంచి బడ్జెట్లో మనం ట్రిప్స్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎంత బడ్జెట్ అయింది ఏంటనేది కూడా ప్లాన్ చేస్తాను. అండ్ కాళేశ్వరం టెంపుల్ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా నీట్ అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తున్నాను. నేను జర్నీ చేస్తున్నంతసేపు కాళేశ్వరానికి సంబంధించిన విశిష్టత వాటన్నిటి గురించి కూడా, చరిత్ర గురించి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో చూస్తూ అండ్ వింటూ వెళ్ళాను. సో దాని గురించి క్లియర్గా తెలుసుకొని వెళ్తే మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి ఆయన ప్రవచనాలు వింటూ వెళ్ళడం వల్ల ఈ ప్లేస్ గురించి అండ్ ఇక్కడున్న శివుడు గురించి ఇంకా 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 ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒకటే పాన మీద 2 లింగాలు ఉంటాయట. ఒకటి యమలింగం, ఒకటి శివలింగం. సో యముడు, శివుడు గురించి మీకు ఏదన్నా అంటే ఈ లింగాల గురించి కానీ ఈ విశిష్టత గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కాళేశ్వరం అని చెప్పి టైప్ చేస్తే మీకు దొరికేస్తాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ యమకోణం, ఈ యమకోణం గురించి చెప్పాలి అంటే యముడి దగ్గర అటెండెన్స్ వేయించుకున్నట్టట. సో 10 రూపీస్ తీసుకొని ఆ యమగుండంలో నడిస్తే
మనకి అక్కడ అటెండెన్స్ వేసుకొని ఆయన కృప కూడా ఉంటుందని చెప్పి విన్నాను. నాకు చెప్పడం రాకపోయినా సరే నేను ఇందాక చెప్పినట్టు ఒక్కసారి ఆ ప్రవచనాలను తెలుసుకుంటే, ఆ ప్రవచనాలు వింటే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలామంది అనుకోవచ్చు చనిపోయిన 1 monthకి వీరు టెంపుల్లోకి ఎలా వెళ్ళారు అని చెప్పి. బట్ బ్రాహ్మణ్ని కనుక్కుంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు అర్చన చేయించుకోవద్దు, మీ ఇంటి పేరు మీద కానీ మీ పేరు మీద కానీ అర్చన చేయించుకోవద్దు, బట్ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడున్న సరస్వతి గురించి అయితే చెప్పుకోవాలి. సరస్వతీదేవి ఎంత గొప్పగా అలంకారం చేశారంటే అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాల్సిన విశిష్టమైన ప్లేస్ కాళేశ్వరం టెంపుల్. అండ్ ఈ కార్తీక మాసంలో కాళేశ్వరం టెంపుల్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. అండ్ చాలా పెద్ద టెంపుల్ అవ్వడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా శ్రీశైలం అండ్ కాళహస్తితో పోల్చుకుంటే కాళేశ్వరం టెంపుల్లో మీకు ఈజీగా దర్శనం అవుతుంది. శ్రీశైలం ఎంత దూరం ఉంటుందో అండ్ కాళహస్తి ఎంత దూరం ఉంటుందో హైదరాబాద్ నుంచి కాళేశ్వరం కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో అది కాళేశ్వరం. ఈ యమకోణలో నడవడానికి అక్కడ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వర్క్ అవ్వదు. ఖచ్చితంగా అమౌంట్ తీసుకొని వెళ్ళాలి. 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడ ఆయన చెప్పినట్టుగా ఆయన ఇన్స్ట్రక్షన్స్తో ఆ యమకోణం గుండా నడిచి అక్కడ ఎప్పటి నుంచో వెలుగుతున్న జ్యోతి ఉంది. సో ఆ జ్యోతిని దర్శించుకుంటే యముడి కృప కూడా మన మీద ఉండి మనకి హెల్త్ ఇష్యూస్ అవన్నీ లేకుండా హ్యాపీగా లైఫ్ జర్నీ అవుతుందని అయితే నేను విన్నాను. సో అండ్ నేను క్యాప్చర్ చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అండ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో షూట్ చేయడం జరిగింది. అండ్ కాళేశ్వరానికి హైదరాబాద్ నుంచి మనకి బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రతి నెల ఒక కార్యక్రమం చేయాలని ఎలా అయితే ఫిక్స్ అయిపోయానో అలాగే నాన్నకి గుర్తుగా ఏదైనా ఒక చిన్న చెట్టు నాటుదాం ఆ టెంపుల్ సరౌండింగ్స్లో అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఆ విధంగానే కాళేశ్వరం టెంపుల్ లోపల సో శివుడికి బాగా ఇష్టమైన శంకు చక్రాల మొక్క అయితే తీసుకొని వెళ్ళాను. సో లోపల పర్మిషన్ తీసుకుంటే హ్యాపీగా వెళ్ళి నాటండి అన్నారు. సో టెంపుల్ లోపల ఆవరణలో చాలా పెరడు ఉంది, అంటే చాలా గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో ఒక మంచి ప్లేస్, ఎండ తగిలే ప్లేస్ ఒకటి చూస్ చేసుకొని అక్కడ మొక్క అయితే నాటడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది చూసుకున్నట్టుగా ఉంటుంది, నాన్న గుర్తుగా ఒకటి వదిలినట్టుగా ఉంటుందని చెప్పి నేనైతే మొక్క తీసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడి నుంచి నేను ఇమీడియట్గా హైదరాబాద్ అయితే బయలుదేరాలి, ఎందుకంటే నైట్ నాకు షూట్ ఉంది కాబట్టి నేను నైట్ షూట్కి అందుకోవాలనుకున్నాను. బట్ ఆన్ ది వేలో నాకు వరంగల్ కూడా టచ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి కాళేశ్వరం నుంచి జర్నీ చేసి ఒక 3.5 kilometers ట్రావెల్ చేస్తే నాకు వరంగల్లో 1000 స్తంభాల గుడి అండ్ అమ్మవారి టెంపుల్ కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ చెల్లి వాళ్ళు పిల్లలు రారు కాబట్టి వాళ్ళకి ఒకసారి ఆ టెంపుల్స్ కూడా చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ దారిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూసుకొని అక్కడి నుంచి మేము ఇమీడియట్గా 1000 స్తంభాల గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1:32 కల్లా మేము అక్కడికి రీచ్ అయ్యాం. అండ్ 1000 స్తంభాల గుడి గురించి క్లియర్గా నేను ఒక వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. మగువ టీంతో కలిసి నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను వరంగల్. సో అక్కడ వరంగల్ గురించి, ఆ 1000 స్తంభాల గురించి, ఆ చరిత్ర గురించి నేను క్లియర్గా వీడియో చేయడం జరిగింది. మీరెవరైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్లోంచి వరంగల్ 1000 స్తంభాల గుడి చూస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ నాకు గుడి అంటే గుర్తొచ్చేది ఫిల్మ్ నగర్ టెంపుల్. గత 10 సంవత్సరాలుగా నేను ఫిల్మ్ నగర్ టెంపుల్లో కంటిన్యూస్గా ప్రతి కార్తీక మాసం 45 రోజులు అక్కడే గడుపుతాను. షూటింగ్ ఉన్నా లేకపోయినా నైట్ 7:30 నుంచి 10:30 వరకు ఆ టెంపుల్లో గడిపి అక్కడ భజనలో పాల్గొని సో ఆ అయ్యప్ప సేవ చేసుకునేవాడిని. బట్ ఈసారి మాత్రం కార్తీక మాసంలో ఆ టెంపుల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు ఒక డౌట్ ఉండే, వరంగల్లో 1000 స్తంభాల గుడి ఎందుకు శిథిలావస్థలో ఉంది అని చెప్పి. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా యూట్యూబ్లో ఉన్నాయి. అంటే దీని మీద దండయాత్ర చేసి టెంపుల్ అంతటినీ కూడా కొలాప్స్ చేయడానికి ట్రై చేశారట. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారని చెప్పి విన్నాను. సో మీలో ఎంతమందికి దీని చరిత్ర తెలిసినా దీనికి సంబంధించిన వీడియోస్ గురించి ఏదన్నా లింక్స్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో పెడితే వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా వాటి గురించి తెలిస్తే ఆ లింక్స్ కానీ వాటి గురించి కానీ కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇక్కడి నుంచి అయితే మేము భద్రకాళి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో భద్రకాళి టెంపుల్ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 5 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడి నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది. అండ్ అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. అలంకరణ కాదు, అదంతా చాలా బాగా చేశారు. సో ఒకసారి మీకోసం నేను అది కూడా వీడియో పర్మిషన్ తీసుకొని షూట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నన్ను చాలా మందితో కంటే కూడా మా నాన్నమ్మ నాతో చాలాసార్లు అనిందనమాట, నీ వీడియోస్ ద్వారా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయినా సరే
వీడియోలో చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అందరినీ చూసుకుంటున్నాను, అన్ని దేవుళ్ళని చూస్తున్నాను, అన్ని ప్లేసెస్ చూస్తున్నాను అని చెప్పి. సో ఏజ్డ్ ఉన్న వాళ్ళకి, ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అయిన వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్, ఆ టెంపుల్స్ అవన్నీ విశిష్టం నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా ట్రిప్ ఫినిష్ చేసుకొని నేను మళ్ళీ వెనక్కి షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసుకొని నైట్ 11 వచ్చి పడుకున్నాను అనమాట. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అండ్ వీడియోలో చెప్పినట్టు నా వ్యూయర్స్ తో పాటుగా దానికంటే ముఖ్యంగా నా రిలేటివ్స్ కి, మా నాన్నమ్మకి, మా బాబాయ్లకి వీళ్ళందరికీ కూడా వీడియో చూపిద్దాం అండ్ కార్యక్రమాలన్నీ కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ లైక్ ఎ మెమరీ అండి. ఇప్పుడు ఇంతకు ముందు ఫోటో ఆల్బమ్స్ ఉండేవి. ఎందుకు, ఏదన్నా మూమెంట్ జరిగినా, ఏదన్నా ఫంక్షన్ జరిగినా అలాంటి వాటిని ఫొటోస్ క్యాప్చర్ చేసి పెట్టుకునేవాళ్ళు. చూడాలనుకుంటే మళ్ళీ వచ్చి ఫొటోస్ తీసి చూసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ఆ ఆల్బమ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయిందని నేను అంటాను. దట్టు యూట్యూబ్ ని నేను అలాగే తీసుకుంటాను. అండ్ మీకు క్వశ్చన్ రావచ్చు, ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవచ్చు, ఇలాంటివి ఎందుకురా అని చెప్పి. సి, ఏదైతే మా డాడీ నాకు ఇచ్చిన మెమరీ ఏదైతే ఉందో, ముందు రోజు బర్త్డే సెలబ్రేషన్ ఏదైతే ఉందో, అది టోటల్ గా గాడ్ స్క్రిప్ట్ అనుకుంటాను నేను. సో అవన్నీ మెమరీస్ ఉండబట్టే మమ్మీకి గుర్తొచ్చినా, నాకు గుర్తొచ్చినా ఆ వెనక్కి వీడియోస్ చూసుకొని, సో ఆయన్ని మిస్ అవ్వకుండా కొంచెం ఆయన మాతో పాటు ఉన్నట్టుగా అనేది మేము ఫీల్ అవుతుంటాం. సో ఈ 1 year మా మమ్మీని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం అండ్ ఆవిడ్ని కొంచెం టెంపుల్స్ కి డైరెక్ట్ గా రమ్మంటే ఎక్కడికి రాదు, 3 నెలలు నేను ఎక్కడికి రాను, ఎక్కడికి కదలని అంటది కాబట్టి. సో ఆవిడికి కూడా కొంచెం చేంజ్ ఉంటదని చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతూ, దాంతో పాటుగా ఇది ఒక రీజన్, అంటే వీడియో చేయాలి మమ్మీ, ఖచ్చితంగా రావాలి నువ్వు అని చెప్పి తీసుకెళ్తాను నేను. కాబట్టి తప్పుగా అనుకున్నా పర్లేదు, మీరు తప్పుగా అనుకోరు. అండ్ తప్పుగా అనుకునే వాళ్ళ గురించి నేను ఇంట్రోలో చెప్పాను. ఏదైతే మా డాడీకి జరిగింది ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు అది ఒక 7 lakhs మెంబర్ చూశారు. ఒక 700 నుంచి ఒక 1200 కామెంట్స్ వచ్చాయి. 1200 కామెంట్లో ఒక ఎదవలు ఒక 5 కామెంట్స్ పెట్టారు. దాంట్లో ఒక కామెంట్ వచ్చేసి, నాన్న చావుని కూడా క్యాష్ చేసుకుంటున్నావు, ఎంత క్రిమినల్ మైండ్ రా అని ఒకటి పెట్టాడు. దానికి ఆయన మా నాన్నగారు అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్. నేను చూపించాలనుకున్నాను, నీకు నచ్చకపోతే సైలెంట్ గా పక్కకెళ్ళు. క్యాష్ చేసుకుంటున్నానా లేదని నువ్వు చూస్తున్నావా? చూడట్లేదు కదా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు మేక్ మెమరీస్, ఐ వాంట్ టు కామ్ డౌన్, మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి రావాలి, మమ్మీని నార్మల్ గా తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. నువ్వు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నేనైతే వీడియోస్ పెట్టడం ఆగను. అండ్ వీడు పెద్ద ఎదవ, వీడిని నమ్మొద్దు అంటే నేను చీట్ చేసినాను. నేనేమన్నా నీ దగ్గర ఉన్న డబ్బులప్పు తీసుకొని రిటర్న్ ఇవ్వలేదా? నన్ను నమ్మడానికి ఏముంది దీంట్లో? సో దయచేసి నేను నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. బట్ ఆ ఒక్క కామెంట్ నన్ను చాలా బాధ పెట్టింది. అండ్ చాలా మంది దాంట్లో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, డాక్టర్స్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి డాక్టర్స్ చాలా రియాక్ట్ అయ్యారు. ఆ 1200 కామెంట్లో 1000 కామెంట్స్ మా డాడీకి ఇలాగే, మా అమ్మకి ఇలాగే, మా అత్తకి ఇలాగే అని చెప్పి పెట్టారు. సో ఏదో అయితే జరుగుతుంది, హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. నేను పదే పదే చెప్తున్నానంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ వెనక్కి ఆ వీడియోలో చూస్తే, ఆ కామెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. చాలా తక్కువ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి కాబట్టి బీ అవేర్, టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. సో అదైతే చెప్తున్నాను. అండ్ ఇన్సూరెన్స్ గురించి కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. నేను నెక్స్ట్ వీడియోలో ఏది బెస్ట్ ఇన్సూరెన్స్, ఏది చేస్తే మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ తక్కువ బడ్జెట్ లో ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనేది ఒక ఇన్సూరెన్స్ గురించి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్సూరెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకంతే, అదైతే చెప్పాలనుకున్నాను నేను ఈ వీడియోలో. అండ్ నిజంగానే టైటిల్ కి తగ్గట్టు, thumbnail కి తగ్గట్టు మా మమ్మీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. అది తప్పుగా అనుకున్నా పర్లేదు. సో ఆమెని నార్మల్ గా తీసుకురావాలి, నార్మల్ చేయాలనే ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో నేను వీడియోస్ చేస్తుంటాను. అండ్ ఫినాన్షియల్గా కూడా ఫిట్ గా అవ్వాలి. కాబట్టి నిజమే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, యాక్సెప్టెడ్. బట్ దీన్ని క్యాష్ చేసుకోవాలని కాదు, వీడియో పెట్టాలి కాబట్టి నేను ఎగురుతూ గెంతుతూ పెట్టే వాటికంటే కూడా ఇలాంటి టెంపుల్స్ ఇవన్నీ పెడితే చాలా మంది పెద్దవాళ్ళకి చూసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇలాగే వీడియోస్ కంటిన్యూ చేస్తుంటాను. మంచి కంటెంట్ తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. కీప్ వాచ్ మై ఛానల్ అండ్ కీప్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లోల్లాస్ వరల్డ్. సైనింగ్ ఆఫ్, లోల్లాస్ వరల్డ్. కామెంట్స్ మర్చిపోవద్దు.